గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, షలోమ్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, మరొక రోజు దేవుని వాక్య ధ్యానము కొరకు, ప్రార్థన కొరకు వచ్చినటువంటి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి దేవుని వాగ్దానం యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను. ప్రియమైన దేవజనులారా, ఈ యొక్క వాక్యం మనకు అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఒకరు తల్లి అని చెప్పబడుతుంది. చాలామంది తల్లిని దేవుడు అంటారు, కనిపించని దేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే లోకములో ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమ ఎరగరు కాబట్టి తల్లి ప్రేమ చివరి ప్రేమ, తల్లి ప్రేమ శ్రేష్టమైన ప్రేమ, తల్లి ప్రేమే అది దేవతల కన్నా మిన్న అయిన ప్రేమ. దేవతల కన్నా మన తల్లినే దేవత అని పిలిచేటువంటి ఒక కార్యాలని మనం మన దేశంలో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జరిగేటువంటి సంఘటనల గురించి మీరు చూసినప్పుడు చాలామంది తల్లులు తాము నిజంగా తల్లేనా, నిజంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారా అనే విధముగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు కొన్ని సమయాల్లో మనము కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. మొన్న ఒక బెంగళూరులో ఒక సంఘటన జరిగినదే. అక్కడ ఏంటంటే ఆ ఒక తల్లి తన బిడ్డని తీసుకొని గోవాకి వెళ్ళింది. గోవాకి వెళ్ళి అక్కడ తన భర్తకి తనకి ఇప్పుడప్పుడే డైవర్స్ అయింది, గొడవ పడ్డారు. మరలా ఫోన్ చేసినప్పుడు గొడవ పడి తన బిడ్డని తనే ఊపిరి ఆగక చేసి తన పాపని తను చంపేసింది. అంటే తన పాపని తన చేయితో చంపేసి తర్వాత ఆ పాపని ఆ హోటల్ వాళ్ళకి తెలియకుండా ఒక సూట్ కేసులో పడేసి దాన్ని బెంగళూరుకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించింది. చివరికి హోటల్ వాళ్ళు అడిగారంట, అమ్మా మీరు వచ్చేటప్పుడు మీ బాబుతో వచ్చారు కదా, ఆ బాబు ఎక్కడా అని అడిగారంట. అప్పుడు ఆమె చెప్పింది, లేదు మా వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళతో పంపించేశాను అనింది. కానీ వాళ్ళకి అనుమానం కలిగింది. ఏదైనా సరే మనము పోలీసులకి చెప్తామని పోలీసులకి చెప్పగా పోలీసులు తీరా ఆరాధిస్తే అప్పుడు ఆమె పట్టుబడింది. అంటే తన సొంత కుమారుడిని తన చేతులతో తన గర్భముతో అది ఆమె మోసి కని పెంచి ఒక 5 సంవత్సరాలు పెంచిన పాపని తన చేయితో ఎలా చంపగలుగుతుంది? ఇలాంటి సంఘటనలు చాలా వరకు మనము ఈ రోజుల్లో న్యూస్ పేపర్లో, మనం అక్కడక్కడ టీవీల్లో చూస్తూ ఉన్నాం. అది నిజం. ఇప్పటి కాలంలో నిజంగా తల్లేనా, తల్లి ఇలా చేస్తుందా? కొన్ని వీడియోలు మీరు చూసే ఉంటారు. చాలా భయంకరంగా కొడుతున్నటువంటి విషయాల్ని మీరు చూస్తూ ఉంటారు. అంటే మనం అవన్నీ చూసినప్పుడు నిజంగా ఈమెనా ఈ బాబుని ఈ పాపని కన్నది ఈమెనా అనిపిస్తుంది. అంటే ఆ విధముగా వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈరోజు దేవుని వాక్యం మనకి సెలవిచ్చేదేమనగా, తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. అంటే ఎంత ప్రేమ, దేవుని ప్రేమ. ఈ లోకంలో మనం ఒక పాట పాడతాం కదా, ప్రేమ అది యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేదు. ఈ లోకములో ఉన్న అన్ని ప్రేమలు గతిసిపోతాయేమో కానీ దేవుని ప్రేమ మన పైన ఎప్పటికీ కూడా తక్కువ కాదు. అది ప్రతిరోజు కొత్తగా అది మన పైన వస్తూ ఉంటుందని దేవునికి స్తోత్రం. మన తల్లి కన్నా మన తండ్రి కన్నా మిన్నగా ప్రేమించేటువంటి దేవుడు మనకున్నాడు, మనల్ని అర్థం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ దేవుడే మిమ్మల్ని, నన్ను కూడా తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించి మనకు కావలసినటువంటి ప్రేమని ఆయన చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా యేసయ్య, ఈ రోజును బట్టి నీకు వందనాలయ్యా. ప్రభా, తల్లి కన్నా మిన్నగా మమ్మల్ని ప్రేమించేటువంటి ప్రభువు మీరు ప్రభువా. అవును, తల్లి అయినా తండ్రి అయినా మిమ్మల్ని మరచును కానీ నేను మిమ్మల్ని మరవను అని చెప్పి ఈరోజు మాకు సెలవిచ్చినారే, మీకు వందనాలయ్యా. ఈరోజు ఎవరైతే ప్రభువా ఈ లోకంలో ఎవరి ప్రేమ లేకుండా బాధపడుతూ ఉన్నారో వాళ్లకు మీ యొక్క ప్రేమని రుచి చూపించి మీ యొక్క ప్రేమ గొప్పతనాన్ని వాళ్ళకి చాటమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈరోజు మా ప్రార్థన విన్నారు. మీ ప్రేమని మాకు కనబరచమని, మా పైన మీ కృపని కుమ్మరించమని,
అన్ని స్తుతి ఘనమాన మహిమలను మీకు చలిస్తూ అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, అప్పు బాధలతో ఉన్న వాళ్ళని, కుటుంబంలో కష్టంతో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు దీవించి, కరుణించి, కనికరించి వాళ్ళని అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ షలోమ్. ప్రైజ్ ది లార్డ్.